హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ 'పెద్ది'. ఇప్పుడే ప్రీమియం షో కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సినిమా అయితే బాగుంది. ఫస్ట్ 25 మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది సినిమా మొత్తం. ఎందుకంటే 'రామ్ చరణ్' ఎంట్రీ సీన్స్ గానీ, లేదంటే కథలోకి తీసుకెళ్ళడానికి డైరెక్టర్ ఒక్కొక్క సీన్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కానీ, చాలా అద్భుతంగా డైరెక్షన్ చేశారేమో అని అనిపించింది. బానే ఉన్నది. ఈ మధ్యలోని లవ్ ట్రాక్ అంత పెద్దగా నాకు నచ్చలేదు. ఇంకా కరెక్ట్‌గా ఇంటర్వెల్ వరకు చూసాను. ఇంటర్వెల్ వరకు బానే ఉంది. సినిమా మొత్తం బాగుంది. ఇంటర్వెల్‌లోనే ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ కూడా బానే వర్కౌట్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ ఎమోషనల్ డ్రామా మూవీ అని చెప్తాను. ఎమోషనల్స్‌కి బాగా కనెక్ట్ అయిపోతాం. అంత ఎమోషన్స్‌గా స్టోరీని రాసుకున్నాడేమో డైరెక్టర్. అందుకనే అంత ఎమోషన్ సీన్స్‌ని సెకండ్ హాఫ్ నుండి స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ 25, 30 మినిట్స్ ఉంటది స్టోరీ. దానికి తోడు ఏఆర్ రెహమాన్ బీజీఎం అయితే కొన్ని సీన్స్‌కైతే ఇంకా చెప్పక్కర్లేదు. థియేటర్‌లోని వేరే లెవెల్‌గా ఉంటుంది. అది థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే మీకే ఒక థాట్ అయితే వచ్చేస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లోని వచ్చే సినిమాలన్నీ ఎలా ఉంటాయంటే, ఒక స్పోర్ట్స్‌ని ఆధారంగా తీసుకొని, ఒక ఇన్‌స్పిరేషన్ గాని, మోటివేషన్ గాని సినిమా ద్వారా ఆడియన్స్‌కి మెసేజ్‌నిస్తారు. కానీ ఈ సినిమాలోని కొంచెం రొటీన్ కమర్షియల్ వైపు వెళ్ళకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక కమర్షియల్ వేలోనే వెళ్ళి, సెకండ్ హాఫ్‌లోని ఒక మోటివేషన్ గాని, ఒక డ్రామాటిక్‌గా, ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం కోసం డైరెక్టర్ ఒక మంచి ప్రయత్నం అయితే చేశారు. అది వర్కౌట్ అయింది. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే, విజయనగరం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలోని పెద్ది అనే ఒక ఆటగాడు ఉంటాడు. తను బాగా ఆడుతాడు గేమ్స్. కానీ తన గ్రామానికి గుర్తింపు అనేది ఉండదు. తను ఆడిన ఆటతోటి తన గ్రామానికి గుర్తింపు తెచ్చాడా? లేదా? అన్నది స్టోరీ లైన్. ఇంతకు మించి నేనింకా స్టోరీలోని ట్విస్ట్‌లు గాని, మెయిన్ పాయింట్స్ గాని ఎక్కడ రివీల్ చేయను. ఎందుకంటే క్యూరియాసిటీ తగ్గిపోతుంది చూసే ఆడియన్స్‌కి. అందుకనే నేనెక్కడ చెప్పడం లేదు. ఇంకా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మీకు తప్పకుండా ఒక 2 సినిమాలైతే తప్పకుండా గుర్తొస్తాయి. ఒకటి 'కౌసల్య కృష్ణమూర్తి', 2 'ఆకాశమే నీ హద్దురా'. 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలోని వాళ్ళ ఊర్లోని ట్రైన్ రాదు. అలాంటి సమయంలోని హీరో రైల్వే ట్రాక్ మీద ధర్నా చేసి ఊర్లోకి ట్రైన్ వచ్చేలా చేస్తాడు. సేమ్ అలాగే 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాలో కూడా కౌసల్య ఒక పెద్ద క్రికెటర్ అయ్యి, తన గ్రామానికి ఒక మంచి చేయాలన్న ఒక స్పోర్ట్స్ డ్రామా ద్వారా మోటివేషన్ ఇస్తూ సినిమాని ఎండ్ చేస్తారు. అంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సినిమాలోని హీరో మొదట ఫెయిల్ అయిన తర్వాత, తర్వాత మళ్ళీ ఎలా ఆ స్పోర్ట్స్‌లోని గెలిచి తన గ్రామానికో, లేదంటే తన చుట్టుపక్కల వాళ్ళకి ఎలా హెల్ప్ చేశాడు అన్నది ప్రూవ్ చేసుకోవడమే సినిమాలోనున్న మెయిన్ పాయింట్. సేమ్ ఇక్కడ కూడా 'పెద్ది' సినిమాలో కూడా సేమ్ అలాంటి పాయింట్‌నే 'పెద్ది' అనే ఒక ఆటగాడు తన గ్రామానికి గుర్తింపు వచ్చేలాగా ఏం చేశాడు అన్న స్టోరీ లైన్ తోటి సినిమాని స్టార్ట్ చేసి, కొన్ని కమర్షియల్ సీన్స్‌ని రాసుకొని, సినిమా కింద ప్రెజెంట్ చేశాడు. సో, అది కొంతవరకు వర్కౌట్ అయింది. కొంతవరకు వర్కౌట్ కాలేదని చెప్తాను. ఇంకా ఈ సినిమాలోనైతే 'రామ్ చరణ్‌తో' పాటు చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించడం వల్ల సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. అలాగే ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బీజీఎమ్స్ కానీ, సాంగ్స్ కానీ సినిమాకు ఒక హైలైట్‌గా నిలిచాయని చెప్తాను. ఇంకా సినిమాలోని 'జగపతి బాబు' క్యారెక్టర్ 'అప్పల సూరి' అయితే సినిమా మొత్తానికి ఒక హైలైట్‌గా నిలుస్తుంది. అండ్ బెస్ట్ క్యారెక్టర్ అని నేనైతే సినిమా చూసిన తర్వాత నాకనిపించింది. ఇంకా 'రామ్ చరణ్' అయితే ఈ సినిమాకు ఒక పిల్లర్ ఆఫ్ ద మూవీ అని అనిపించింది. అలాగే 'జాన్వీ కపూర్' క్యారెక్టర్‌కి అంత పెద్ద స్కోప్ లేదు. లవ్ ట్రాక్ అన్నెసెసరీ సీన్స్ అని అనిపించింది. ఇంకా సినిమాకి ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా బానే ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టించదు. కామెడీ సీన్స్ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎమోషనల్‌గా ఆడియన్స్ అట్రాక్ట్ అయిపోతారు. సినిమాకి కనెక్ట్ అవుతారు. స్లో నరేషన్ అని ఉంటుంది. అదొక మైనస్ పాయింట్. ఇంకా పాటలు బాగున్నాయి. ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బీజీఎం బాగుంది. ఈ సినిమాకి పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించడం వల్ల ప్లస్ పాయింట్ అయింది. 'జగపతి బాబు' క్యారెక్టర్ అయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఒక మంచి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలోని లభించిందనైతే నేను చెప్తాను. ఇంకా 'జాన్వీ కపూర్' కానీ, ఇంకా చాలామంది యాక్టర్స్ వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. 'బుచ్చిబాబు' డైరెక్షన్ బానే వర్కౌట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. ఇంకా సినిమా మొత్తం కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లోనే నడుస్తుంది కాబట్టి, ఎవరికైనా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లోనే వచ్చే సినిమాలన్నీ ఇలానే ఉంటాయి కాబట్టి, ఇష్టపడే వారికి అంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నార్మల్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. ఇంకా నేను ఈ సినిమాకి 5కి 3 ఇస్తున్నాను. సినిమా గనక చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లలో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.